హుషారుగా వచ్చేసిన అగో గంత హుషారు ఎందుకంటే పండుగ అనుకుంటున్నారా ఇలా డబల్ ధమాకా ఎందుకంటే ఇలా టీవీ9 స్టూడియోలో ఒక హీరో ఉన్నారు ఆయన ఎవరో మీరు గెస్ చేయరు మీకు ఒక చిన్న క్లూ ఇస్తా మీ హీరోకు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రికార్డు ఉందా మరి ఎందుకు మన మౌలికి ఉంది అర్థమైపోయిందా మౌలి టీవీ9 స్టూడియోలో ఉన్నారని అవు మళ్ళా లిటిల్ హార్ట్ సినిమాతోటి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మౌలి ఇప్పుడు టీవీ9 స్టూడియోలో హుషార్ లెక్కలు చేద్దామని వచ్చిందట చాలా రోజుల తర్వాత ఫ్యామిలీలను టాకీస్లకు రప్పించిండు ఈ హీరో మరి పండగ ముచ్చట్లన్నీ మౌలి గారితో మాట్లాడి తెలుసుకుందామా నమస్తే నమస్తే అండి ఎట్లున్నారు నేను బాగున్నా అండి మన టీవీ9 ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీకైతే బిగ్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మామూలు హిట్ కొట్టలే అసలు ధూమ్ ధామ్ తడకేనా అంతే అండి అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి చాలా మంది ఫ్యామిలీస్ కానివ్వండి యూత్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ థియేటర్లకు వచ్చి సపోర్ట్ చేశారు సినిమా చాలా బాగుందని చెప్పి అందరూ చెప్పడం చాలా ఆనందంగా ఉంది బోన్ చేసావా మామూలుగా రావట్లేదు అసలు అయితే వైరల్ అయిపోయింది దుమ్ము లేచింది వీడియో ఎట్లా అనిపిస్తుంది ఒక చిన్న బిట్ ఇంత వైరల్ అయితే ఎక్స్పెక్ట్ చేసిరా అది డెఫినెట్లీ అది సర్ప్రైజ్గానే పెట్టామండి సినిమా రిలీజ్ అయ్యే వరకు అది రిలీజ్ చేయొద్దు ఆ సాంగ్ అని ముందే అనుకున్నాం అది తెలుసు పేలుతుందని గట్టిగానే జనాలు అందరూ హౌస్ఫుల్ హాల్లో చూస్తే డెఫినెట్లీ అది గట్టిగా పేలుతుందని అనుకున్నాం కానీ ఇంత ప్రతి ఒక్కరు పాడేసుకొని రీల్స్ చేసి అంత అవుతుంది అనుకోలేదు సరే కానీ మౌలి మస్తు బిజీ ఉండు ఒక్క సినిమాతోటే పెద్ద హిట్ కొట్టి అటు అంటే 90s కూడా చేసిండ్రు బట్ ఇది ఎంతైనా కూడా ఎక్స్క్లూజివ్ గా లిటిల్ హార్ట్స్ అనేది మీకే కదా సో లిటిల్ హార్ట్ సినిమా తర్వాత అసలు మౌలి రేంజే మారిపోయింది పైసలు కూడా పెంచేసిండు రెమ్యునరేషన్ కూడా పెంచేసిండు ప్రాజెక్టులు అయితే ఇట్లా 2 చేతులు నిండు ఉన్నాయి అని అంటారు మీరేమంటారు డెఫినెట్లీ చాలా మంది ప్రొడ్యూసర్ నుంచి అయితే కాల్స్ వచ్చాయండి ఆ అమ్మాయిలతో మాట్లాడే ముందు ఏమని పంపిస్తారు క్లూ బ్యాలెన్స్ అయిపోయింది అట్లా కాకుండా ఇప్పుడు ఏం పంపుతారు మమ్మీ డాడీ పక్కన ఉన్నప్పుడు అదే పంపుతా అండి ఇప్పుడు కూడా ఎందుకు సినిమాని నిలబెట్టాలని సినిమాని ప్రమోట్ చేయాలి కదండి మీరు రిలేటబుల్ వీడియోస్ బాగా చేసిర్రు వాటిలో తోపు కాబట్టి మీకు కొన్ని దానికి సంబంధించి రిలేటబుల్ గా అడుగుతా కొన్ని క్వశ్చన్స్ కృష్ణకాంత్ పార్క్ లో కాత్యాయనితో డాడీకి దొరికితే మీ ఎక్స్ప్రెషన్ ఏంది ఓ సాహు రన్నింగ్ చదువు సంధి లేదని డాడీ ఎప్పుడు తిడుతుంటారు కదా దీని గురించి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది లేదండి చదువుకుంటేనే హెల్ప్ అయింది అది అవునా నేను బాగానే చదువుతాండి అవునా ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి బీటెక్ సిఎస్సి చేశాండి తర్వాత ఇంకా కంప్లీట్ గా దీంట్లోకి సినిమా మొత్తంలో ఒక హైలైట్ ఏంటంటే ఎగ్జామ్ కు పోయినప్పుడు అన్ని రౌండ్ అప్ చేసి వచ్చారు పెద్ద టాస్క్ అయింది రియల్ లైఫ్ లో కూడా అట్లనే చేసిర్రా బయట కూడా అలాగే చేసేవాడిని కానీ మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్ లో జాగ్రత్త పడ్డా కానీ ఇంటర్మీడియట్ లో ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ అవుతుంటాయి కదా అప్పుడు అలాగే తప్పు బబుల్ చేస్తే సార్ గట్టిగా ఇచ్చాడు అప్పుడు మెయిన్ ఎగ్జామ్ కి మంచిగా హెల్ప్ అయింది మెయిన్ ఎగ్జామ్ కి బాగా హెల్ప్ అయింది అడుగుతాను దాని అర్థం చెప్పాలి గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్రిపేర్ అయ్యారా ఎస్ అది అందరికీ తెలుసండి గోట్ మామూలు పేపర్ లీక్ చేసారా నేను రాకముందు కొంచెం సస్పిషియస్ స్పెల్లింగ్ చెప్పుర్రి వద్దులే స్టాన్ మీ మదరా మీ ఫాదరా మీ స్టాన్ ఇద్దరా ఓ సూపర్ ఎవరు ఎక్కువ ఇష్టం మదర్ ఎందుకంటే అబ్బాయిలకి మదర్సే క్లోజ్ ఉంటారు అమ్మకు క్యాప్ అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి క్లాస్ బంక్ కొట్టినప్పుడు అమ్మకి ఏం చెప్తారు ఓకే రామ్ కామ్ రొమాంటిక్ కామెడీ ఇది ఇంకొక సెగ్మెంట్ ఉంది ఎమోషనల్ సర్ప్రైజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ టెలికాస్ట్ చేస్తాము ఆ వీడియోస్ చూపించిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో చెప్పాలి బండ్ల గణేష్ స్పీచ్ ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడతలు ఇదంతా అబద్ధం ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ల ఫారం గుర్తించుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేరు ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి మీ ఫీలింగ్ ఏంటి ఈ స్పీచ్ మీద ఆయన ఫస్ట్ రోజే సినిమా చూసి కాల్ చేశారు నాకు ఇంటికి వెళ్ళాక అది ఫాలో అవుతున్నారా మరి అంతే అండి ఇక్కడ నుంచి వచ్చినాం ఏంది ఎట్లా ఉండాలి ఇదంతా ఓకే ఉన్నా కూడా ఇదంతా మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలని ఫాలో అవుతున్నారా ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన వీడియో విజయ్ దేవరకొండ ఇల్లు వస్తా రాత్రి బిర్యానీ రమ్మంటున్నాడు వెళ్ళాలి కదా మరి ఎట్లుంది మీ ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపించిందండి వీడియో 2 years బ్యాక్ 2 or 3 years బ్యాక్ చేసిన వీడియో విజయ్ దేవరకొండ అన్న పిలిచేయడానికి కామెడీగా చేసిన వీడియో నిజంగానే పిలిచాడు ఇప్పుడు బాగా సపోర్టివ్గా మాట్లాడారు మంచి సపోర్ట్ మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు అసలు ఆ ట్వీట్ చూడంగానే ఏంది ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్ ఏంది నిజంగా మహేష్ బాబు గారు నిజంగా అల్లు అర్జున్ గారైనా అసలు టిక్ మార్క్ ఉందా కరెక్ట్గా నాని గారు నా ఫేవరెట్ హీరో ఆయన ట్వీట్ చేసి ఏందట్లా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత భయమైందో తెలుసా నెగిటివ్ ఇయర్ కదండి
అసలు మామూలుగా బుక్ చేయలేదు మీరు మమ్మల్ని. ఆ, ఏమంటున్నారు ఇది చూసిన వాళ్ళు చాలా మంది? చాలా నవ్వుకున్నారండి అందరూ. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది రివ్యూవర్లు, యూట్యూబ్ స్పేస్ నుంచి వచ్చాయి కాబట్టి. ఎక్కడ ఇస్తారు ఇంకా అందరు 5 స్టార్ అయ్యొచ్చు అంతేనా? యూట్యూబ్ స్పేస్ నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చూసి నవ్వుకున్నారు తప్ప ఎవరు అంత నెగిటివ్గా ఏం రియాక్ట్ అవ్వలేదు. మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంది? అన్నీ మీ అమ్మకేరా అనే ఆ సీన్ చాలా బాగుంటుందండి. ఒకసారి చెప్తారా? నన్ను ఏమన్నా మొత్తం మీ అమ్మకేరా. సూపర్ సూపర్. ఇంకా ఎగ్జామ్కి రాయడానికి పోయేటప్పుడు ఎంత శుద్ధపూస లెక్క తయారై మంచిగా ఇట్లా బొట్టు పెట్టుకొని ఎంత అమాయకంగా నాన్నతో కార్ జర్నీలో కూర్చొని ఆ డైలాగ్స్ 2-3 ఉంటాయి కదా కార్లో వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, అవి చెప్తారా? ఇదిగో చూడకేల్, అమ్మాయిలు చదువు రానోడిని డబ్బులు లేనోడిని పెళ్లి చేసుకోరు. కరెక్ట్ కదా? మస్తు కనెక్ట్ అయింది ఇది కూడా జనాలు. ఏమనిపించింది మీకు ఈ సాంగ్? ఎట్లా రెస్పాన్స్ వచ్చింది? చాలా బాగా. సినిమా అంత ఒక ఎత్తు అయితే ఆ పాట ఒకటి ఒక ఎత్తు ఏమనిపించింది? అందరు డాన్స్ స్పూఫ్లు కూడా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో అంతా. చాలా ఫన్ అనిపించింది. థియేటర్ లా ఈ సీన్ వచ్చేటప్పుడు చూడాలి, ఒక విజిల్స్ కాదు ఒక కేకలు కాదు. నిజంగా మీకు కూడా ఈ సీన్ గురించి ఇట్లాంటి రెస్పాన్స్ వచ్చిందా? ఏమన్నారు అమ్మాయిలు? చాలా మంది ఈ సీన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అవును, ఆ సర్ప్రైజ్ కి గట్టిగా బ్లాస్ట్ అయింది థియేటర్. చాలా హ్యాపీ అనిపించింది. సాయి మార్తండ కూడా బీటెక్ చేసిరట, మీది బీటెక్. ఏంది మీ బీటెక్ కాందనంతా కూర్చొని మంచిగా సినిమాల మీద పడ్డారు? అదే అండి, అది ఎంట్రీ లెవెల్ కోర్స్ అయిపోయింది ఫిల్మ్ మేకింగ్ కి. అవునా? మీ కాలేజ్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది చెప్తలేరు? మా కాలేజ్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ జూనియర్స్ కానీ చాలా బాగుందన్నట్టు చెప్తున్నారు. మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీల మీద పట్టు, స్టూడెంట్ లైఫ్ మీద పట్టు, అసలు మామూలుగా రీల్స్ అయితే ఆ రీల్సే మిమ్మల్ని ఇంత స్థాయిలో ఉంచినాయి అని అనుకోవచ్చా? అవునండి, అంతే అండి. యూట్యూబ్లో చేసే వీడియోలు కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఈ సోషల్ మీడియాలో చేసే కంటెంట్ డెఫినెట్లీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది డెఫినెట్లీ అదే. మౌలి ఇప్పుడు సినిమాలలో యాక్ట్ చేసినట్టు చేస్తున్నాడా? టీవీ స్టూడియోలో కూడా న్యాచురల్ గానే ఉన్నాడా? ఇంతే అండి, నేను కొంచెం. నిజమేనా? మరి స్క్రీన్ మీద అంత హుషారు లెక్కలు చేసి ఇప్పుడు ఏందో ఇట్లా ఇదే యాక్టింగ్ అనిపిస్తుంది నాకు. అదే రియల్ ఏమో అనిపిస్తుంది. నిజమేనా? లేదండి. మౌలి మామూలుగా మీరు 8th క్లాస్ నుంచే షార్ట్ ఫిలిమ్స్ తీసుకున్నారు, అవి ఇక్కడ బయటికి రావట్లేదు. మీ దోస్తులు ఎవరు, మీ కాందని ఎవరు బయట పెట్టట్లేదా అని చూస్తున్నాం మేము. ఇంకా బయటకు వస్తే బాగుండు. 8th క్లాస్ నుంచి షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. అప్పటికి ఎడిటింగ్ వచ్చి నాకు. సో ఎడిటింగ్ వచ్చి కదా, మనం ఎందుకు షార్ట్ ఫిల్మ్ చేయకూడదని వైజాగ్లో చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు అప్పుడు. అది షార్ట్ ఫిల్మ్ టైం అనమాట. వైవా రిలీజ్ అయింది, మిస్టర్ ప్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్స్ చాలా వైరల్ అయ్యేవి. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎరా అది. సో ఆ టైంలో అందరూ షార్ట్ ఫిల్మ్ చేసిన మనం ఎందుకు చేయకూడదు. నాకు ఫ్రెండ్ గారి దగ్గర ఒక చిన్న డబ్బా కెమెరా ఉంటే, కూల్ పిక్స్, నికాన్ కూల్ పిక్స్ ఉంటే, ఆడి ప్రొడ్యూసర్, ఇంకా ఆడి కెమెరా ఇస్తున్నాడు కాబట్టి ఆడి ప్రొడ్యూసర్. అలా అందరూ క్లాస్లో వాళ్ళు అందరిని పిలిచి షార్ట్ ఫిల్మ్ చేయడం, దాని తర్వాత నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి డబ్బింగ్ చేయడం, ఇవన్నీ నేర్చుకొని ఒకటి తర్వాత ఒకటి అది ఇక్కడ ఇలా వచ్చాను. అది ఎవరు లీక్ చేయలేదు లక్కీలీ, ఎందుకంటే ఎవరి దగ్గర లేదు. నేను ముందే దాన్ని డిలీట్ చేసేసి నా దగ్గరే పెట్టుకున్నా. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇవ్వలేదు. అది మనోడు చిన్న స్క్రీన్ లో కనబడి, యూట్యూబ్ లో కనబడి, సెల్లులో చూసుకునే వీడియోస్ కాస్త ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసుకునే అంత స్థాయికి ఎదిగినాక ఎవరికైనా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. మీ పేరెంట్స్ మీకు ఫస్ట్ మాట్లాడిన మాట ఏంది? ఏం చెప్పిండ్రు? ఏడవడమే, నాకు కాల్ చేసి ఆనందంతో హ్యాపీ టీయర్స్. అసలు ఎక్స్పెక్ట్ చేసిరా ఇంత హ్యూజ్ హిట్ వస్తుంది? అసలు మామూలుగా వేయలేదు, ఇంత వేలుతుందని ఎక్స్పెక్ట్ చేసిరా? ఖచ్చితంగా మంచి సినిమా చేసాము, జనాలు చూస్తే ఖచ్చితంగా నచ్చుతుందని ఫీల్ అయ్యాం. కానీ జనాలు ఫస్ట్ రోజే ఇంత హౌస్ఫుల్స్, ప్రీమియర్స్ హౌస్ఫుల్స్, ఇలా ఒక ఫస్ట్ డే ఆల్మోస్ట్ పెట్టిన డబ్బులన్నీ తిరిగి వచ్చేసాయి. సో అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే. ఖచ్చితంగా చూస్తారు, ఫస్ట్ వీక్ చూస్తారు, సెకండ్ వీక్ ఇంకా పెరుగుతారు అలా అనుకున్నాం. కానీ ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే. చాలా హ్యాపీ ఉంది దానికి. ఏమంటుండే సాయి మార్తాండ? అంత సూపర్ అండి. మేము రూమ్మేట్స్ లాగే. నా దగ్గర స్క్రిప్ట్ పట్టుకొని వచ్చినప్పటి నుంచి నా రూమ్లో ఉండిపోయాడు, వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. సో హోప్ఫుల్లీ ఇది హిట్ అయిన తర్వాత అయినా బయటకు వెళ్తాడని. ఇంతకు ఆఫర్లు ఎట్లా వచ్చినాయి? అటు 90s కానీ ఇటు లిటిల్ హార్ట్స్ కానీ ఎట్లా వచ్చినాయి ఆఫర్లు? ఎట్లా అప్రోచ్ అయ్యారు? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి అలా ఆడిషన్స్కి పిలిచేవాళ్ళు. అలాగే హాస్టల్ డేస్ వచ్చింది. హాస్టల్ డేస్ తర్వాత చాలా మంత్స్ మంచి స్క్రిప్ట్ అయితేనే చేద్దామని కూర్చున్నా. దాని తర్వాత 90s వచ్చిన తర్వాత 90s రోల్ నచ్చింది నాకు, డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది అనిపించి 90s చేశా. 90s చాలా అంటే ఓటీటీ స్పేస్లో బిగ్గెస్ట్ రీచ్ వచ్చిన సిరీస్ అది. చిన్న చిన్న ఊర్లలో కూడా ఫ్యామిలీస్ చూసి చాలా ఎంజాయ్ చేశారు ఆ సిరీస్. అది చాలా బూస్ట్ అండ్ చాలా హెల్ప్ అయింది ఈ సినిమా రిజల్ట్ కూడా. ఎందుకంటే ఆల్రెడీ దానిలో చూసిన వాళ్ళు దానిలో ఉన్నాడు రా వీడు అని ఈ సినిమాకి ఒక టచ్ పాయింట్ లాగా అయింది. సో
అది చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత ఇంకా 90s తర్వాత పక్కా మనకి మంచి మంచి స్క్రిప్ట్ కోసం చాలా నెలలు వెయిట్ చేసాం. అప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చి దాని తర్వాత అసలు మౌలి బ్యాక్గ్రౌండ్ ఏంది అని ఒక పెద్ద చర్చ జరుగుతుంది సోషల్ మీడియా. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది నిజంగా? బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. ఫాదర్ హోల్సేల్ బిజినెస్, కిరాణా షాప్స్ వాటికి సరుకులు వేస్తుంటారు ఆటో మీద. ఏంటంటే ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు అంత ఎక్కువ ఖర్చు పెట్టేవాడిని కాదు. చాలా ఒక్క నెల సంపాదించామంటే 3 నెలలకు దాచుకునేవాడిని. సో అది డెఫినెట్లీ హెల్ప్ అయింది. మదర్ హౌస్ వైఫ్ అండి. సరే, కానీ దసరా పండుగ గురించి మీకు ఏం తెలుసు? ఎట్లా చేసుకుంటారు ప్రతి సంవత్సరం? తెలంగాణలో ఎవరైనా దోస్తులు ఉన్నారా? ఖాందాన్ ఉందా? తెలంగాణ నా ఫ్లాట్మేట్ ఇద్దరు హైదరాబాద్ నుంచే అండి. చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉండి చాలా తెలంగాణ వచ్చింది నాకు కూడా యాస. కానీ సినిమాలో చూసుకున్నట్టే ఇప్పుడు మాట్లాడేది మస్తు అర్థమవుతుందా? ఎందుకు అర్థమవుతుందండి? ఏదైనా మాట్లాడింది మీరు తెలంగాణ యాసలో? మీతో మాట్లాడింది తెలంగాణ అక్కడక్కడ వస్తుంది కదండి. కరెక్టే. జనరల్ గా కష్టాలు అనగానే చాలా మంది సినిమా కష్టాల గురించి చెప్తారు. అట్లాంటి ఏమైనా ఉన్నాయా మౌలికి? ఉంటే ఎట్లాంటివి ఉన్నాయి? ఏం ఫేస్ చేసిర్రు? ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టిర్రు ఇక్కడ ఈ పొజిషన్ రావడానికి? చాలా ఆడిషన్లు ఇచ్చానండి, చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాము, ఇంకా చాలా రిజెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రిజెక్షన్స్ అంటే ఏం రిజెక్షన్స్? ఎట్లాంటి అవమానాలు? కొన్ని చోట్ల జరిగింది కానీ అక్కడ నేను రియలైజ్ అవ్వలేదు అది అవమానం అని. అక్కడ రియలైజ్ అవ్వకుండా ఒక వారం తర్వాత ఆలోచించి మనల్ని ఇన్సల్ట్ చేశారా. సో మౌలి ఏది సీరియస్ గా తీసుకోవడం అన్నమాట. అంటే ఆ మూమెంట్ లో నా బుర్రకి ఒక పర్టికులర్ గా ట్రీట్ చేస్తారు. నాకు నేనంత పట్టించుకోను, ఎవడెలా ట్రీట్ చేస్తున్నాడు ఏంటి, ఈ మర్యాద ఇస్తున్నాడా లేదా అనేది పట్టించుకొని నేను పని కోసం వెళ్ళానా, ఆ పని అయిపోయిందా వచ్చేసానా అదే చూసుకుంటా. ఇప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ అయ్యే ఉంటారు మీ హిట్ చూసిన తర్వాత. ఎవరన్నా కాల్ చేసో మెసేజెస్ చేసో అందరూ ముందు పరిచయం అయిన వాళ్ళందరూ డెఫినెట్లీ టెక్స్ట్ చేశారండి, చాలా కంగ్రాచులేట్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. అది కదా హిట్ అంటే, అక్కడ కదా కొట్టింది. సరే, రోజు నేనే న్యూస్ చదువుతా, పండుగ కదా మీరు వచ్చారు కదా మా స్టూడియోకి, ఇవాళ నా డ్యూటీ కొద్దిసేపు మీరు చేస్తారా న్యూస్ చదివి? బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, 2 రాష్ట్రాలని ముంచెత్తుతున్న వానలు, గొడుగులు పట్టుకొని థియేటర్లకు పరుగులెత్తుతున్న యువతులు, వాళ్ళతో పాటు యువకులు. అర్థమైందా? మా కష్టాలు అర్థమైనాయి ఇప్పటికన్నా. ఈ ఇంటర్వ్యూ మీద మంచి రివ్యూ ఇవ్వకపోతే మీ మీద ఒట్టు. మంచి రివ్యూ ఇస్తాండి, 100 days అండి ఇది. మొత్తానికైతే ఇంటర్వ్యూ బాగా ఎంజాయ్ చేసిర్రా? చాలా ఎంజాయ్ చేశాను. ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. ఇవి మౌలి పిల్లగాన్ తోటి మస్తు ముచ్చట్లు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండుర్రి TV9.